ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అడుగుతున్నారు. అలాంటి పర్సన్ రోడ్డు మీద ఎవరంతా బాబు ఇది జాకి తిను, యాపి తిను అని చెప్పి తన చేతి ఇస్తే మనం తింటామా? తినం. కానీ ఇక్కడ ధనవంతుడు అంటాడంట, అబ్రహామ నీ దగ్గర ఉన్న లాజర్ని తన వేలి కొనను అంటే గ్లాస్ లో ఒకసారి మనం ఇలా నీళ్ళలో ఇలా వేలు ఉంచాం అనుకోండి, ఒక చుక్క వస్తుంది కదా, ఆ చుక్కనంట తన నోట్లో వేయడానికి పంపమంటాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి తను ఎంత లాభంగా ఉన్నాడు. మనం కూడా అంతే కదా, ఇందాక మేడం గారు చెప్పారు కదా, సమ్మర్ ఎక్కువైపోతుంది త్వరగా మనం వెళ్ళిపోదాం ఇంటికి అని అంటున్నారు. ఎందుకని ఎండ తట్టుకోలేము, వేడి తట్టుకోలేము మనం, అవునా? ఇక్కడ ఇంట్లో ఇక్కడ మనం కాసేపు ఎండలో నడుచుకుంటే ఇలా అనుకోండి, 2 1 గంట 3 ఆ టైం కల్లా నడుచుకుంటే ఇంటికి ఇలా అనుకోండి. ఫస్ట్ మనం చేసే పని ఏంటి? వాటర్ తాగేయడమే కదా. మధ్య దాంట్లో ఎవరైనా చదివారు వాటర్లు డ్రింకులు అసలు ఎన్ని తాగేస్తామో తెలియదు సమ్మర్ వస్తే, ఎందుకని వేడి తట్టుకోలేక. కానీ మనకి నరకం గురించి బైబిల్లో ఉంది, అగ్ని ఆడదు పురుగు చావదు. అంటే ఒక పురుగుని ఒక అగ్ని దగ్గర తీసుకొచ్చి ఒక లైట్ దగ్గర తీసుకొచ్చి పెడితే ఆ వేడి తట్టుకోలేక చచ్చిపోతాడు కాసేపటి. అది చచ్చిపోతే పర్లా, కానీ చావడం కొట్టుకున్నాం అనుకోండి అంటే దానికి ప్రాణం పోదు, ఆ బాధ పోదు, ప్రాణం పోతే బాధపోదు. అందుకే అంటున్నాడు అగ్ని ఆడదు పురుగు చావదు. అలాంటి చోట ధనవంతుడు అన్నాడంట, అతను యాతన పడుతున్నాడంట. యాతన పడుతుంటే తండ్రి ఏమన్నాడమ్మా, నీ దగ్గర ఉన్న లాజర్ని పంపి వేలు కొనడం, జస్ట్ ఆ వేలు చూసి ఒక చుక్కని నాకు పంపిస్తే నా దాహం తీరుతుంది అంటాడు. అంటే ఒకసారి ఆలోచించండి అతని పరిస్థితి ఎంత ఉందో. ఓకేనా? అంటే ఎప్పుడైనా అగ్నిలో కాలిపోయిన వాళ్ళు చూడండి, మంటల్లో కాలిపోయిన వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలా ఉంటారంటే దాహం 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 ఉంటారు. ఎందుకంటే శరీరం అంతా కృషించిపోతూ ఉంటుంది, అంటే స్ట్రింగేజ్ అయిపోతూ ఉంటుంది, దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసినప్పుడు మనకి దాహం ఎక్కువ చేస్తాం. అటువంటిది నరకంలో నాకు కావతా ఉంటే కనుక అతనికి ఒక చుక్క కూడా పర్మిషన్ లేదు. అతని పరిస్థితి ఏంటి, అతను చేసిన తప్పేంటి? బహుశా ఒక్కసారి మనం ఆలోచిద్దాం, మనం కూడా అదే పొజిషన్లో ఉంటున్నామేమో, మనం కూడా అలాగే ఉంటున్నామేమో, ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండట్లేదేమో, అవకాశం ఉండి మనతో హెల్ప్ చేయలేకపోతున్నామేమో. ఒకసారి మనం పరీక్షించుకుంటే మంచిది. ఒక వచనం ఒకసారి చూద్దామా? యోహాను 5వ అధ్యాయం 24వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దాం. యోహాను 5వ అధ్యాయం 24వ వచనం. ఇంకో బైబిల్ ఎదురు వచ్చేస్తారా?